నిర్ణయిస్తాడు. ఓకేనా? ఆచార్యులు రామకృష్ణ పరమహంస భక్తి జ్ఞాన రాజ కర్మ యోగాల సమన్వయమే ఆ యోగి పురుషుడి జీవన ప్రస్థానం. భక్తి జ్ఞానము రాజయోగము కర్మయోగాల సమన్వయమే ఆ యోగ పురుషుడి జీవన ప్రస్థానం. రామకృష్ణ పరమహంసులు కోల్కత్తాలోని దక్షిణేశ్వర కాళీ ఆలయం ఆ యువ యతీవరేణ్యుడి సాధనా క్షేత్రంగా భావించి నిగూఢంగా ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కరింపచేసుకోవడం కోసమే మానవ జీవిత పరమోన్నత లక్ష్యమని వేదాలు ఘోషిస్తున్నాయి. చూసారండి ఆయన ఎంత యోగి పుంగువుడు జీవన ప్రస్థానం. హాయ్ శ్రీకాంత్, ఇడ్లీ అంట. ఇడ్లీ శ్రీకాంత్ చెప్పండి. శ్రీకాంత్ వెరీ నైస్ శ్రీకాంత్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మా లైవ్లోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీకాంత్. ప్లీజ్ సపోర్ట్. హాయ్ శ్రీకాంత్ అంటున్నారు కోటేశ్వరి మేడం గారు. వేణు లైవ్గా చూసి చెప్పాల్సిన అవసరం లేదు సార్, మీరు లీలాభానుకి 24/7 టైం ఇస్తున్నారు చూడండి, అప్పుడే మీరు లైఫ్లో గెలిచారు అంటున్నారు. అంటే భగవంతుడు మనకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చినప్పుడు మనల్ని ఈ జీవితం తీసుకుని భగవంతుడి దగ్గర నుంచి వస్తాం. వచ్చినప్పుడు మనకి మన ధర్మాన్ని నిర్వర్తించాలి కదా. లైక్ డన్ 8 అంటున్నారు శ్రీకాంత్, థ్యాంక్ యూ. లైవ్ టైమింగ్స్ చేంజ్డ్ అంటున్నారు. లేదండి, లైవ్ టైమింగ్స్ చేంజ్డ్ కాదు. మెయిన్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నేను 5:15కి లేచా. 5:15 దగ్గర నుంచి నేను ఇప్పుడు వరకు కనీసం 5 minutes కూడా రెస్ట్ తీసుకోవాలా. ఎందుకంటే మార్నింగ్ నుంచి షెడ్యూల్. ఎందుకంటే ఇంట్లో ఫ్యాన్లు లైట్లు అన్నీ తుడిచి నేను స్నానం చేసి పాప వాళ్ళకి స్నానం చేయించి పాప వాళ్ళకి టిఫిన్ వేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసుకెళ్ళి పైన ఆరేసి మరలా కిందకు వచ్చి నేను స్నానం చేసి పాప వాళ్ళకి టిఫిన్ పెట్టి నేను టిఫిన్ తిని తర్వాత 11:30 నేను స్నానం చేసేటప్పటికి 11:35 అయింది. అప్పుడు మళ్ళీ నేను లైవ్ స్టార్ట్ చేసి 12:05 వరకు హాఫ్ అన్ అవర్ లైవ్ చేసి అక్కడి నుంచి ఫ్రెండ్ గృహప్రవేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళు 1 గంట వరకు భోజనాలు పెట్టలేదు. 1 గంటకి భోజనం స్టార్ట్ చేస్తే 1:25 అయిపోయింది. అలా హడావుడిగా ఇంటికి వచ్చేసి 1:30కి పాప వాళ్ళకి 10 minutesలో భోజనం కంప్లీట్ చేసి 1:40కి పెనమలూరు వెళ్తే 2:10కి పెనమలూరు చేరుకోవడం జరిగిందనమాట. పరిస్థితి అది. అక్కడి నుంచి అక్కడ పనులు చూసుకుని మరలా ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ 5 అయిపోయింది. అలా ఈవినింగ్ 5 నుంచి మరలా డాబాపైకి వెళ్ళి పొద్దున ఆరేసిన బట్టలు తీసుకుని మొక్కలకు నీళ్లు పోసి మరలా వచ్చి నేను టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి వచ్చి డాన్స్ క్లాస్కి వెళ్ళాను అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి 8:30 అయింది. 8:30కి వచ్చిన తర్వాత మరలా కోటేశ్వరి ఏయో చెప్తే ఆ పనులు గావించుకుని మరలా పాప వాళ్ళకి టాయిలెట్స్ అవన్నీ చూసుకుని వాళ్ళకి బట్టలు మార్చి అలా తర్వాత నా షెడ్యూల్ ఏంటి, ఇంకా భోజనం చేశాము. 9:30 to 10 మధ్యలో భోజనం చేసి 10:15కి హడావుడిగా చాలా టైం అయిపోయిందని చెప్పేసి లైవ్లోకి రావడం జరిగిందనమాట. అది శ్రీకాంత్. మౌలాలి గారు ఏమైపోయారు? హమ్కో నా ఆప్కో బాబుకో ఏమిటి మౌలాలి గారు ఏమయ్యారు? శ్రీకాంత్ షేక్ మౌలాలి మ్యాథ్స్ టీచర్ అంటున్నారు. మౌలాలి మ్యాథ్స్ టీచరా? శ్రీకాంత్ డాక్టర్ కేకేఆర్స్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ మ్యాథ్స్ టీచర్ షేక్ మౌలాలి అంటున్నారు. షేక్ మౌలాలి చాలామంది ఉంటారండి. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా షేక్ మౌలాలి ఉన్నారు. ఆయన్ని మనకు కామెంట్ చేసే మౌలాలి గారని మనం ఎలా పరిగణిస్తాం? కాబట్టి మనం అవన్నీ ఆలోచించుకోకుండా ఎవరు వచ్చినా సరే మిత్రులందరికీ